నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు తన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారి చేతిని విడిచిపెడతాడా? భయంకరమైన తుఫాన్లో పేతురు ప్రభు వైపు చూస్తూ నీటిపైన విశ్వాసంతో నడిచాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే పేతురు ప్రభు వైపు చూడక తన దృష్టిని మళ్లించి వీస్తున్న గాలి వైపును చూచి భయపడి నీటిలో మునిగిపోయాడు. ఇంతకీ పేతురు నీటిలో మునిగిపోయాడా లేక మునిగిపోసాగినా? పేతురు నీటిలో మునిగిపోలేదు. ఎందుకో తెలుసా? ప్రభువు పేతురు చేతిని గట్టిగా పట్టుకున్నాడు విడవకుండా. కాబట్టే పేతురు నీటిలో మునిగిపోలేదు. ప్రభువే గనుక పేతురు చెయ్యిని విడిచిపెట్టినట్లయితే కానీ ప్రభువు అలా చేయలేదు. ఆయన ప్రేమామయుడు, కనికర సంపూర్ణుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు పేతురుని నీటిలో మునిగిపోనివ్వలేదు. తన కాళ్ళను కృంగనివ్వలేదు. అగాధ జలములలోనికి జారనివ్వలేదు. సందేహి అయిన పేతురు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వైపు తన చెయ్యి చాపి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసినప్పుడు దేవుడు ఆలస్యం చేయలేదు. మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పేతురు చెయ్యిని ప్రభు వెంటనే పట్టుకొని పైకి లేవనెత్తాడు. ఒక్క మాట చెప్పనా? ఆ క్షణంలో పేతురు సందేహంతో నీటిపైన నిలబడలేకపోవచ్చు. కానీ ఆది సంఘము ప్రారంభంలో పేతురు నిలబడి ప్రసంగించినప్పుడు 3000 మంది మారు మనసు పొందారు. ఒకప్పుడు నీటిపైన నిలబడలేకపోయిన పేతురు ఇప్పుడు నేలపై నిలబడ్డాడు. అది పేతురు గొప్పతనం కాదు, కేవలం దేవుని గొప్పతనం మాత్రమే. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో కూడా తుఫాను వంటి సమస్యలు నీకు ఎదురైనాయా? అవిశ్వాసవై శ్రమల ఊబిలో మునిగిపోవచ్చున్నావా? భయపడకు, దిగులు పడకు. పరిస్థితుల వైపు ఎన్నడూ చూడకు. కేవలం విశ్వాసమునకు కర్త అయిన ప్రభు వైపు మాత్రమే చూడు. ఎందుకంటే మునిగిపోతున్న సమయంలో పేతురు చెయ్యి పట్టి లేవనెత్తిన దేవుడు, నిలవబెట్టిన ఆయన నీ శ్రమలో కూడా నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టడు. ఆయన ఎడబాయడు. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కానే కాదు.